హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని. సో ఇక్కడ శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తిరుపతి తిరుమల దేవస్థానం సేవలు అంటూ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటించారు. ఇట్స్ గ్రేట్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు ఆయన. సో ఆయన అంతకుముందు శ్రీవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు ఈవో గారు కూడా తిరుమలలో తిరగటం చాలా మంచి పరిణామం చెప్పచ్చు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని ఆయన చెప్తున్నారు. గుడ్ అండి. వెంకటేశ్వరుని ఆశీస్సులతో తిరుపతి తిరుమల దేవస్థానం అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్య గారు చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞత తెలిపారు. ఇంతకుముందు తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ భూ వరహస్వామిని కూడా ఆయన దర్శించుకోవడం జరిగింది. సార్, ఏది ఏమైనా మీకు కంగ్రాచులేషన్స్. సో సామాన్య భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి ఆ క్యూ లైన్లు కాస్త అంటే మార్పు వచ్చిందనే తెలుస్తోంది. మధ్య మధ్యలో ఆహారం కానీ వాటర్ ఇవి అందించడం. అయితే ఒకటి సజెషన్, అది వీలవుతుందో లేదో నాకు తెలియదు. నేను పోయిన ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను, రెగ్యులర్గా తిరుమల నేను ప్రతి నెల వెళ్తుంటాను కాబట్టి ఎవ్రీ మంత్ ఆయన దర్శనం చేసుకొని రావాలి. అది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. సో ఏంటంటే మనం దర్శనానికి దగ్గరగా వెళ్ళినప్పుడు జయ విజయలు ఆ హాల్లోకి వెళ్లే ముందు అక్కడ క్యూ సిస్టమ్ అంతగా బాగలేదు సార్. ఏదైనా వీలైతే మీకు చేయండి. అది వీలవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకసారి, ఎందుకంటే పొలోమని గుంపుగా తోసుకొని వెళ్తారు. అలా కాకుండా ఒక లైన్లో, సింగిల్ లైన్లో కానీ 2 లైన్లో కానీ భక్తులు ఒకరి వెనకాల ఒకరు వెళ్ళగలిగితే కొంచెం లేట్ అయినా, 1 గంట లేట్ అయినా స్వామివారి దర్శనం బాగా చేసుకోవచ్చు. అక్కడ తోసుకొని చిన్నపిల్లలండి, ముసలి వాళ్ళండి, చిన్న పిల్లలు ఏడుస్తుంటారు, ముసలి వాళ్ళు పాపం నిలబడలేకపోతే తోసుకొని వెళ్తూనే ఉంటారండి. అది అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా చూస్తూనే ఉంటారు. కానీ మరి ఎందుకు అక్కడ ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని చేస్తున్నారు తిరుమలలో, అదొకటి ఎందుకు చేయలేకపోతున్నారు అనేది నాకు ఎప్పటి నుంచో అనుమానం. దయచేసి జయ విజయుల హాల్ ఏదైతే ఉందో బంగారు వాకిలికి వెళ్ళే ముందు మీకు అందరికీ ఐడియా ఉంటుంది భక్తులందరికీ. సో బోల్డ్ ఎంతమంది, ఇంత పెద్ద అందరూ గుంపులాగా తోసుకొని చాలా గందరగోళం అవుతుంది. అదొకటి కంట్రోల్ చేయండి సార్. 1 గంట దర్శనం లేట్ అయినా పర్వాలేదు, 2 గంటలు లేట్ అయినా పర్వాలేదు, కానీ సింగిల్ లైన్ కానీ డబల్ లైన్ కానీ అక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేసి వరుసగా క్యూలో వెళ్ళగలిగితే సామాన్య భక్తులకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా చక్కగా హ్యాపీగా, అంటే ప్రశాంతంగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని రావాలి సార్. ఒక్కసారి టీటీడీ ఆలోచించాలి. ఎగ్జిక్యూటివ్ ఈవో శ్యామలరావు గారు కానీ, ఇప్పుడు ఈయన అంజయ్ చౌదరి గారు కానీ, మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ ప్లీజ్. అదొక్కటి మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటాను. మనం బంగారు వాకిలి వెళ్లే ముందు, జయ విజయుల హాల్లోకి వెళ్లే ముందు అక్కడ ఎంత తోసుకుంటారు చూడండి, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్.